కానీ మహేష్ ఇప్పుడు మీరు ఎంత బాగున్నా మీరు అన్నారు కడప వాళ్ళకి ఎక్కువ కోపం ఉంటుందండి, పౌరుషాలు ఊరికి తన్నుకొని వస్తాయి, తిట్టేస్తాం అని చెప్పేసి ఇక్కడ అంతా దాన్ని సప్రెస్ చేసుకున్నారు. ఎంత అణిగి ఉన్నా, ఎంత అడ్జస్ట్ అయినా కూడా ఇంకా ఎక్కడో తెలియకుండా విచిత్రమైన పరిస్థితులు మనకి ఎదురవుతాయి కదా. అప్పుడు కూడా మీకేమి అనిపించదా చల్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని? అంటే ఉండదండి. ఒకటి ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు నేను ఫైర్ అవుతా, కానీ దానికన్నా ముందంతా మనకేందంటే ఇప్పుడు ఒక రోర్ అండి, నెల జీతానికి పనిచేసే ఒక మేనేజర్కి నాకేదో ఇష్యూ అయింది. నేను అరే వీడు నన్ను ఇంత మాట అన్నాడని నేను గొడవ పెట్టుకుంటే నాకు అల్టిమేట్ గోల్ ఏంది ఇండస్ట్రీ కదా, సినిమా కదా. అది వదిలేసాను, చిన్న వదిలేను. ది వర్స్ట్ సిచ్యుయేషన్, అరే ఇంకా మన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా మనం తాకట్టు పెడుతున్నాము, ఇక్కడ ఎగ్జిస్టెన్స్ లేకపోయినా పర్వాలేదు, హాయిగా ఊరు వెళ్ళి లేకపోతే పొనాల పనులు లేకపోతే మా నాన్న పనులు చూసుకుందాం అని చెప్పి ఎప్పుడు అనిపించలేదా? ఇంతవరకు రాలేదండి. ఏది వచ్చా నేను లైట్ తీసుకునేవాడిని. వీడు కాకుంటే ఇంకొకటి. ఇంకోటి ఏంటంటే నేను ఉన్నది ఇండస్ట్రీలో ఇప్పుడు ఏదైనా జరిగి ఇప్పుడు నేను సక్సెస్ అయినా ఆకపోయినా ఒక 2-3 years తర్వాత నా ఫ్రెండ్స్ అందరు డైరెక్టర్స్ అవుతారు కదా, అప్పుడు వాళ్ళ క్యారెక్టర్ రాస్తారు వాళ్ళు, అదే అనమాట. సో నా ఫ్రెండ్స్ డైరెక్టర్లు అయినప్పుడు వాళ్ళ సినిమా నా క్యారెక్టర్ వాళ్ళు రాయాల్సిన పనిలే, నేను వెళ్ళి స్టోరీ డెవలప్మెంట్ నేను రాసుకుంటాను నా క్యారెక్టర్. నాకు ఆ నమ్మకం ఒకటి ఉంది. ఫ్యూచర్లో నా ఫ్రెండ్స్ డైరెక్టర్లు అయితే, ఇప్పుడు నా ఫన్ మేకర్ డైరెక్టర్ ఉన్నాడు, అతను నెక్స్ట్ సినిమా ఒకటి జరుగుతుంది, ఇప్పుడు డిస్కషన్ జరుగుతున్నాయి, దాంట్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్. అతను డైరెక్టర్ అయినా నాకు ఇంకా నెక్స్ట్ ఎవరు లేదు. అదే అండ్ నాతో కీలకథం దుకాణం ఉందని శ్రీకాంత్ అని ఒక అతను తీశాడు, అతనికి ఇప్పుడు ఒక సినిమా ఓకే అవుతుంది, దాంట్లో నాకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంది. సో వాళ్ళు సక్సెస్ అయ్యేంత వరకు నేను కొంచెం వెయిట్ చేస్తే నాకంటే ఒక సర్కిల్ వస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆల్రెడీ ఒక ఫ్రెండ్స్ బ్యాచ్, ఇప్పుడు సాగర్ గారు సీనియర్ డైరెక్టర్ ఉన్నారు కదా, అట్లా వాళ్ళ బ్యాచ్ కింద శ్రీను అట్లా గారు కానీ, రవికుమార్ చౌదరి కానీ, వినయ్ గారు కానీ, ఇట్లా ఒక 5 మంది ఉన్నారు ప్రిపేర్ అయ్యారు. వాళ్ళు కూడా ఇలాగే మీలాగే ఎక్స్పెక్ట్ చేసి నా ఫ్రెండ్స్ డైరెక్టర్స్ అయినప్పుడు నాకు అవకాశాలు వస్తాయని బాగా మంచి ర్యాపోతో ఉండి కరెక్ట్గా సినిమా తీసే టైంకి వాళ్ళకి అవకాశాలు రాకుండా కూడా జరిగాయి కొన్ని ఇన్సిడెంట్స్. అంటే అది ప్రెషర్ ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఒక పెద్ద డైరెక్టరు, ఆయనతో ఒకసారి డిస్కషన్లో నాకు తెలిసింది ఏంటంటే, ఆయన ఫస్ట్ నుంచి ఆయనతో పాటు జర్నీ చేసే ఫ్రెండ్స్ 2 ఉన్నారు. ఆయన సినిమాలో క్యారెక్టర్ రాసుకున్నాడు వాళ్ళకి. ఈయన క్యారెక్టర్ రాసుకునేసరికి వాళ్ళకి అంత మార్కెట్ లేదు, వాళ్ళకి అంత డిమాండ్ లేదు, అంత ఫేమ్ కూడా లేదు. ఆయన వచ్చి లేదు నాకు ఈ క్యారెక్టర్కి వీళ్ళిద్దరు కావాలి అంటే, ప్రొడ్యూసర్స్ వచ్చేసి వాళ్ళని పెట్టుకుంటే మనకు ప్రమోషన్స్లో సక్సెస్ అవ్వదు, అండ్ శాటిలైట్ రైట్స్ కూడా పెద్దగా పోవు, ప్రజెంట్ ఎవడైతే టాప్లో ఉన్నారో వాళ్ళని పెట్టేసుకో అని చెప్పడం వల్ల బెస్ట్ ఫ్రెండ్స్ అయినా వీళ్ళని తీసేసి పాపం ఒక క్యారెక్టర్ కూడా లేకుండా వాళ్ళని పెట్టేసుకొని సినిమా హిట్. ఇక్కడ ఫ్రెండ్షిప్ పోతుంది కదా. ఫ్రెండ్షిప్ పోదు, ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారు వాళ్ళు. అది చాలా తక్కువ ఉంటుంది వాళ్ళు అడ్జస్ట్ వాళ్ళు అర్థం. మీకు అట్లా ఈ సిచ్యుయేషన్ రేపు ప్రొద్దున మీరు అంటున్నారు కదా, ఎప్పటికైనా నా ఫ్రెండ్స్ డైరెక్టర్స్ అవుతారు, నా కోసం కొన్ని క్యారెక్టర్స్ పెడతారని చెప్పి, ఓకే ఆ రోజు మీకు ఇదే పరిస్థితి ఎదురైతే అది రాకుండా చూసుకోవాలి అంటే నేను అప్పటి వరకు టాప్లోనే ఉండాలి. సో దానికి కష్టపడితే చాలు. నేను అది ఇందాక మీరు అన్నట్టు ఇండస్ట్రీలో డబ్బులు అడుగుతారు అనేసి అది నాకు ఒకసారి ఎదురైంది. ఏంటంటే 2016లో నేను ఒక ఆఫీస్కి వెళ్ళేసి నేను చేసి సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ కదా సార్, లేదమ్మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఉంది అని. సరే సార్ నేనైతే ఏదైనా చిన్న క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి, నాకేంటంటే ఇండస్ట్రీలోనే ఉండాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. సో డైరెక్షన్ లేదన్నాడు, ఛాన్స్ యాక్టింగ్ ఇవ్వండి సార్ అన్న. ఏమన్నా వస్తా చేసి చూపించు అన్నాడు. సరే చేసి చూపించిన తర్వాత సరే అయితే కింద నా రూమ్లోకి రాని డైరెక్టర్ తీసుకొని పోయి డోర్ వేసేసి సరే మీ ఫ్యామిలీ ఏంటి అంటే, సార్ బిలో మిడిల్ క్లాస్ సార్, ఇట్లా అని అంటే, సర్లే కానీ నువ్వు ఎంత ఇవ్వగలవు అన్నాడు. అంటే దేనికి సార్ అన్న, క్యారెక్టర్కి అన్నాడు. ఎంత ఇవ్వాలి సార్ అన్న, ఒక 2 లక్షలు ఇవ్వగలవా అన్నాడు. 2 లక్షలు ఇస్తే కనుక 3rd లీడ్ క్యారెక్టర్ అంట. లేదు సార్ నేను అంత ఇచ్చుకోలేను అని చెప్పా. సరే 1.5 lakh ఇవ్వు, నీకు ఇంకో క్యారెక్టర్ ఉంది ఇస్తా అన్నాడు. సార్ నేను అంత కూడా ఇచ్చుకోలేను సార్. ఎంత ఇవ్వగలరా నువ్వు అన్నాడు. మినిమం ఎంత ఉంది సార్ అన్న. 25,000 అన్నాడు. ఓకే సార్ 25,000 ఇస్తా, దానికి ఏ క్యారెక్టర్ ఉంటుంది అంటే, పోసాని గారికి తాగుబోతు రమేష్ గారికి ఒక సీన్ జరుగుతుంటుంది, పక్కన సూట్ వేసుకుంటావు, సూట్ బల్ ఉంటుంది, సూపర్ ఉంటుంది, మంచి సూట్ బ్లూ కలర్ది, అది వేసుకుంటావు అన్నాడు. ఓకే సార్ అన్న. అంతే అది వేసుకుంటావు అన్నాడు. ఏముండవు సార్, ఏముండవు, అది ఒకటి ఉంటుంది చెప్పుకుంటుంది అనుకుంటుంది, నీకు వాళ్ళిద్దరితో కలిసి సెల్ఫీలు ఇప్పిస్తా కావాలంటే నీకు. అదే 25,000 పెడితే అట్లాంటి సూట్లు 10 వస్తాయి సార్ నాకు అనకపోయారా. నేనన్నా సార్ అదే 25,000 నేను షార్ట్ ఫిల్మ్ తీసుకుంటా సార్, 1/2 అవర్తో ఆ షార్ట్ ఫిల్మ్ మొత్తం నేనే ఉంటాను మెయిన్ లీడ్గా అని చెప్పా. అట్లా ఉంటుంది అనమాట. అంటే అంతెందుకండి ఇప్పుడు నా రూమ్ టాప్ కాలేజ్లో లాస్ట్ బెంచ్లో ఉండడం కన్నా చిన్న కాలేజ్లో ఫస్ట్ బెంచ్లో ఉండడం బెస్ట్ కదా. ఇప్పుడు నా రూమ్మేట్స్ ఉన్నారు 2. ఒక అతను వచ్చేసి ఇది ఐ డాక్టర్ అనమాట.
వాడికి ఇప్పటికీ మోసాలు జరుగుతాయి. వాడు ఇప్పటికీ నాకు వారానికి ఒకసారి వచ్చేసి అన్న వాడు నాశనం చేసినాడు. ఏమైందిరా అంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తా అన్నాడు, స్టోరీ చెప్పాడు, సరే అడ్వాన్స్ ఇవ్వమంటే 30,000 ఇచ్చాను, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు అన్నవాడు అంటాడు. ఇంకొకటి ఏంటంటే ఒక సినిమా చేశాడు, దాంట్లో దగ్గర దగ్గర 60,000 ఇచ్చాడు ఆ అబ్బాయి. 60,000 ఇచ్చేందుకు 4 డైలాగులు వచ్చింది. అది అంటే నేను చెప్తుంటా వాడికి ఏమంటే వద్దురా నమ్మొద్దురా అంటే, నమ్మొద్దంటే ఏం చేయాలి, వాడికి నెలకు 30,000 శాలరీ, వాడికి వచ్చిన డబ్బులంతా ఇండస్ట్రీకే పెడుతుంటున్నాడు. ఎందుకంటే నాకు ప్యాషన్ అన్న, నాకు పిచ్చి అన్న, నేను ఇక్కడే ఉంటాను. ఇంట్లో వాళ్ళు ఏం కావాలి, ఇంట్లో వాళ్ళు ఏం కావాలంటే ఇంట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదు వీడి దగ్గర నుంచి మనీ. సో వీడికి వచ్చినప్పుడు వీడు ఖర్చు పెట్టుకుంటుంటాడు. వాడు ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ రోజు వెళ్ళాల్సిందే, ఎక్కడ ఫంక్షన్లో అయినా వాడు ఎట్లా ఒకటి టికెట్ సంపాదించుకొని వెళ్ళాల్సిందే. అతను రాము అనేసి బ్రహ్మరాంబ థియేటర్ పక్కన. మ్యారీడ్? లేదు కాదు, నేను అదే ఇప్పుడు చూస్తున్నాను. నేను చెప్పాను మ్యారేజ్ అయితే నీకు తెలుస్తుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఈ డబ్బులు కూడా రావు ఇంక పెళ్ళాం దగ్గర నుంచి. అదే అనమాట. అంటే నేను దగ్గర నుండి చూసి ఇంత పిచ్చి ఉంటుంది ఒక్కొక్కడికి. వాడేంటంటే వాడు ఇప్పటికీ రెడీ మోసపోవడానికి. వాడు మోసం చేసాడన్న పొరపాటున, అంటే 10 మందిలో 9 మంది మోసం చేసి ఒకడన్నా ఛాన్స్ ఇస్తాడేమో కదా, చూద్దాము ట్రై చేసి చూద్దాము అనేసి. సో అట్లా అనమాట, అట్లా ఉంటారు. పిచ్చి అంతే. ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీలో కొందరు వచ్చి ఉంటారు, కొందరు వచ్చేసి కింద షట్టర్ వేసుకొని కూర్చోంటారు అనమాట మోసం చేయడానికి. ఒక ఆఫీస్ పెట్టేసి, నేను ఒక ఆఫీస్కి వెళ్ళా ఒక సినిమా కెరీర్ స్టార్టింగ్లో. ఒక ఫేమస్ రైటర్ ఆయన పాపం, ఇప్పటికీ రామస్వామి గారు, ఇప్పటికీ ఒక 50 సినిమాల పైన రాసింటారు రైటర్గా. ఆయన రైటర్గా పెట్టేసి ఒక సినిమా అనేది స్టార్ట్ చేశారు. ఓకే అనుకున్నాం. ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ వచ్చేసి మాతో సెల్ఫీలు దిగినారు. ఓకే అనుకున్నాం. తర్వాత వచ్చేసి వాళ్ళ ఫస్ట్ ఒక రూమ్ తీసుకుని తర్వాత ఆఫీస్ పెట్టారు. ఈ రామస్వామి ఆయన బోర్డు, ఆయన ఫోటోలు ఏవైతున్నాయో అవి నావి అవన్నీ ఫొటోస్ పెట్టేసి ఇది ఒక సినిమా ఆఫీస్ అనేసి. తర్వాత మెల్లమెల్లగా తెలిసింది ఏంటంటే ఆ ఆఫీస్లో బి గ్రేడ్ సినిమాలు షూట్ జరుగుతాయంట. అది ఎట్లా అంటే అమ్మాయిల ఆడిషన్స్కి పిలిచి వాళ్ళకి వచ్చేసి సరే సినిమా ముందు స్టార్ట్ అవుతుంది, దానికి ముందు మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి ఏదైనా చెయ్యండి అని చెప్పేసి ఇవి జరుగుతాయంట. నాకు తెలియదు ఇది. ఆయన రామస్వామి గారు వెళ్ళేసి వాళ్ళందరినీ కొట్టి అవన్నీ చించేసి అందరికి వార్నింగ్. రామస్వామి గారు తెలియకుండా, ఆయన తెలియకుండా ఆయన చేసేసి, నా కొడకల్లారా నా పేరు అడ్డం పెట్టుకొని ఇట్లా చేస్తారా మీరు, ఏదో సినిమా. ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కదా ఇప్పుడు. శ్రీరెడ్డి వన్స్ ఈ టాపిక్ స్టార్ట్ చేసిన తర్వాత, అంటే నేను ఆమె చేస్తున్న ఈ పోరాటం మీద మీకు రెస్పాన్స్ ఇవ్వమని చెప్పట్లా. సిచ్యుయేషన్ ఏంటంటే నాట్ ఓన్లీ ఈ తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ అనేది కాకుండా ఇవి కూడా గల్లీకి ఒక సినిమా ఆఫీసులో పెట్టి జనాలను ఎట్లా మోసం చేస్తారు. పాప మా అమ్మాయిలు మీలాగే చిరంజీవి సినిమాలను ఒక గుంపులో కనిపిస్తున్నా, బాలకృష్ణ సినిమాలను ఒక మాబ్లో కనిపిస్తున్నా చాలు అని చెప్పేసి వాళ్ళు కమిట్మెంట్ కి కూడా రెడీ అయిపోతున్నారు. ఇట్లా బి గ్రేడ్ సినిమాలు చేయాల్సి వస్తుందని. అండ్ ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమంటున్నారంటే, మీకు అంత ఇదైనప్పుడు ఎందుకు వెళ్ళిపోవచ్చు కదా సినిమా ఇండస్ట్రీ నుంచి. అమ్మాయి చెప్తుంది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ మా ప్రపంచం, మా ప్రాణం, మా ప్యాషన్ ఇది. ఇప్పుడు పెళ్ళైన తర్వాత మొగుడు తిట్టినా కొట్టినా నువ్వు ఎందుకుంటావు, వాడిని వదిలేసి ఇంకోటి దగ్గరికి వెళ్ళొచ్చు కదా, అది కాదు ఆయన జీవితం అనుకున్నావు. అలా షీఈస్ కంపేరింగ్ ద సినిమా ఇండస్ట్రీ విత్ హస్బెండ్స్ కదా. ఇంకొంతమంది ఏమంటున్నారంటే లైక్ ఓకే ఇవన్నీ జరుగుతున్నాయి కరెక్ట్, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, మీరు కొత్తగా తీసుకొచ్చి దీన్ని తెర మీద పెట్టినంత మాత్రాన ఇందులో మార్పులు వస్తాయా? మీరు ఈ ఎపిసోడ్ని ఎట్లా చూస్తున్నారు? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు కమెంట్ ఆన్ శ్రీరెడ్డి పోరాటం, ఈ ఎపిసోడ్, బికాస్ యూ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ ఇండస్ట్రీ. అంటే ఇది ఏమైందంటే అండి, వాళ్ళ సైడ్ నుంచి ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటా, ఎవరైనా కొత్త అమ్మాయిలు కావాలి, ఎందుకంటే ప్రతి వీడియోలో ఒకటే అమ్మాయిలు ఉంటే బాగోదని చెప్పేసి కొత్త లోన్ ఉంటే పిలుచుకుందాం అనేసి ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఎవరైనా అడుగుతా అనమాట, అరే షార్ట్ ఫిల్మ్ ఇంకొక హీరోయిన్ కావాలి, కొత్త అమ్మాయి ఎవరైనా ఉంది అనేసి. వాళ్ళు కొన్ని ఫోటోలు 2 ఫోల్డర్స్ పంపిస్తారు వాళ్ళు. ఫస్ట్ ఫోల్డర్ ఏంటంటే వితౌట్ కమిట్మెంట్, సెకండ్ ఫోల్డర్ విత్ కమిట్మెంట్ అని. అదేంట్రా షార్ట్ ఫిల్మ్ కమిట్మెంట్ ఏందిరా అంటే, లేదు భయ్యా ఉన్నారు వచ్చేవాళ్ళు, నీకు కావాలంటే చెప్పు అని. అంటే ఇప్పుడు బిగ్ స్క్రీన్ కే కాదు షార్ట్ ఫిల్మ్స్ కి కూడా కమిట్మెంట్ కల్చర్ ఉంది అనేసి, ఇట్లా విత్ కమిట్మెంట్ వితౌట్ కమిట్మెంట్ కదరా. యాక్టింగ్ వచ్చేవాళ్ళు ఎవరు అని, వాళ్ళలో కొంతమంది ఉన్నారు యాక్టింగ్ వచ్చేవాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తారంటే, దానిదే ఉందిరా, మాకు యాక్టింగ్ వచ్చేవాళ్ళు కావాలా, మేము కొత్త వాళ్ళని తీసుకుంటే దానికి కొత్త ఫేసులు ఇంట్రొడ్యూస్ చేయాలి, కొత్త వాళ్ళని చేయాలనేసి అని. అంటే ఇది అసలు ఎందుకు జరుగుతుందో నాకైతే తెలియదు, ఎందుకు ఇది జరుగుతుందో అనేసి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందన్నమాట, మూవీ ఆడిషన్స్కి వెళ్తూ ఉంటుంది. ఆ అమ్మాయి వస్తుంది అనమాట, ఏం వెళ్ళావంటే ఆ సినిమాకి వెళ్ళా, ఈ సినిమాలో ఇంత రిక్రూట్మెంట్ ఉందంటే, దాంట్లో ఎంత ఉంది, దీంట్లో ఎంత ఉంది, ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి. మరి ఏంటంటే ఏ ఆఫీస్కి వెళ్ళినా కమిట్మెంట్ అడుగుతారు, అదేందో అర్థం కావట్లేదు. నువ్వు డైరెక్టర్స్తో మాట్లాడావా అంటే, ఆయన దగ్గరకు మేము పోలేం కదా అని. మరి నీకు ఎవరు చెప్పారంటే, ఆ కింద ఉన్న వాళ్ళే కమిట్మెంట్స్ అడుగుతారు, నేను ఫస్ట్ ఆయన దగ్గరికి పోవాలంటే మాకు ఇది కావాలి కదా అనేసి. అది ఆయన కలవడానికి ఎంతమంది కమిట్మెంట్లు ఇవ్వాలో, అక్కడికి వెళ్ళడానికి మనల్ని ఫైనలైజ్ చేసేది డైరెక్టర్.
అక్కడికి వెళ్ళడానికి ఇది ఒకటి ఉందన్నమాట. సో అది. కానీ ఇంకో ఆరోపణ ఏంటంటే ఆ డైరెక్టర్ కింద స్థాయి వాళ్ళు, మేనేజర్స్, కోఆర్డినేటర్స్, ఈ అసోసియేట్ డైరెక్టర్స్ వీళ్ళంతా కలిపే అది ప్లాన్ చేస్తారని. అది మనకు తెలియదు లోపల ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇంకా నా ఫ్రెండ్స్ ఎవరు ఇంకా డైరెక్టర్ కాలేదు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఇప్పుడు వరకు నాకేంటంటే నాకు ఫోన్ వస్తుంది, మహేష్ నీకు పలానా సినిమా షూట్ ఇన్ని రోజులు కావాలంటే ఓకే సార్ అని చెప్పి నా మేనేజర్ నెంబర్ ఇచ్చేస్తా, ఆయన మాట్లాడేస్తాడు డేట్స్ గిట్స్, నేను డైరెక్ట్ లొకేషన్కి వెళ్తాను. ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియట్లే ఇంకా.